శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. ఈ రోజున కుంభరాశి జాతకులు మీకు తప్పకుండా జరిగేది ఇది. మధ్యాహ్నం 1 గంట దాటాక అనుకుని పలు విచిత్ర సంఘటనలు జరగబోతున్నాయి. ఏమిటి ఆ సంఘటనలు, ఏం జరగబోతుంది, మా యొక్క జీవితంలో ఏ మార్పు కలగబోతుంది అనే వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు బోధపడుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మంచి చెడు ఆలోచించాకే పనులు మొదలు పెడుతూ ఉంటారు. ఈ రాశి జాతకులకు మనోనిబ్బరం, స్థైర్యం చాలా ఎక్కువ. ఎన్ని కష్టాలు వచ్చినా ఆటుపోట్లు వచ్చినా ఎదుర్కొని నిలబడే తత్వం ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున మధ్యాహ్నం 1 గంట దాటాక 4 సంఘటనలు జరగబోతున్నాయి. వీరికి అనుకూలంగా ప్రతికూలంగా మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి కనిపిస్తున్న సంఘటనలు ఏ విధంగా ఉన్నాయంటే, వీరు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అయ్యే ఒక అవకాశం ముందుకొస్తుంది. వీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఏదో ఒక అవకాశం కోసం చాలా రోజుల నుంచి నిరీక్షిస్తూ ఉంటే, అది ఉద్యోగ అవకాశం కావచ్చు, వ్యాపార అవకాశం కావచ్చు, అదనపు ఆదాయ మార్గం గురించి కావచ్చు, లేదా దూరమైన వారి గురించి కావచ్చు, ఏ అవకాశమైనా ఈ రోజు ఒక్కసారిగా మీ తలుపు తడితే బాగుండు అని ఊహించుకుంటున్నారు. ఆ సంఘటన ఇప్పుడు మీకు జరగబోతుంది. ఖచ్చితంగా ఈ రోజున ఆ అవకాశం వస్తుంది. సద్వినియోగం చేసుకోవడం కారణంగా ఆర్థికంగా పూర్వగతి పొందుకోవడమే కాకుండా భవిష్యత్తులో మంచి పేరు కూడా వస్తుంది. ఈ రాశి వారు విదేశాలకు వెళ్లాలి అనుకునేవారు చాలా కాలంగా ఈ మధ్య కాలంలో ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయారు. ధనపరంగా కూడాను కొన్ని రకాల కష్టాలు ఉండి ఉండవచ్చు. ఆ యొక్క కష్టాలు తొలగిపోయి వీసా పాస్పోర్ట్ కి సంబంధించిన అప్డేట్ రాబోతుంది. మీకు ఆఫర్ లెటర్ రాబోతుంది. విదేశాల్లో మంచి ఉద్యోగ అవకాశం రాబోతుంది. లేదా తెలిసిన వారి ద్వారా మీకు మంచి సపోర్ట్ అయితే కలగబోతుంది. సాలరీ ప్యాకేజీ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉద్యోగస్తులకు కనిపిస్తుంది. అలాగే ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఈ రోజు కానవస్తుంది. అలాగే మీ మేలు కోరే ఒక వార్త అయితే ఈ రోజు ఒకరి వద్ద నుంచి రాబోతుంది. ఆప్తులుగా దగ్గర బంధువులుగా ఉన్న వ్యక్తులతో ఈ రోజు గొడవ జరిగే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోండి. చాలా కాలంగా మీరు వారితో చక్కటి అనుబంధం కలిగి ఉన్నారు. ఇన్ని రోజులు మీ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా ఇప్పుడు ఒకరి వల్ల పూర్తిగా విడిపోయే పరిస్థితి రాబోతుంది. ఇది మీకు చాలా బాధాకరమైన పరిస్థితి. బంధాన్ని నిలబెట్టుకోవడానికి చాలా వరకు యత్నిస్తారు. మీ మొరను ఆ భగవంతుడు ఆలకించి మీకు వారితో బంధం విచ్ఛిన్నం కాకుండా ఉండడానికి, సమస్యను జటిలం కాకుండా చూడడానికి సున్నితంగా పరిష్కరించుకోవడం మంచిది. మీ చేతిలోనే సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఖచ్చితంగా ప్రయత్నిస్తే ఈ విషయం ఇక్కడితో సద్దుమణిగిపోతుంది. మీ జాతకం ప్రకారం చూస్తే ఎవరైతే భార్యాభర్తలు విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారో వారు మాత్రం ఈ సమయంలో అనుకోకుండా ఒకరికి ఒకరు తారసపడతారు. ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకుని మళ్లీ మీ మధ్య ఉన్న బంధాన్ని చిగురింప చేస్తారు. ఈ పరిస్థితులు ఈ రోజున వీరికి గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు శివారాధన తప్పకుండా చేసుకోండి. హనుమాన్ చాలీసా పాటించడం ద్వారా కూడా మరిన్ని శుభ ఫలితాలు దక్కుతాయి. అంతా మంచే జరుగుతుంది.